కడప జిల్లా జమ్మలమడుగులో సచివాలయ ఉద్యోగులు లంచావతారాలుగా మారిపోతున్నారు. వృద్ధులకు అందించాల్సిన పెన్షన్లపై కమిషన్లకు కకృతి పడుతున్నారు. ప్రతి పెన్షన్దారులు 300 రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ వసూలు చేస్తున్నారు. తాజాగా జమ్మలమడుగు 16వ వార్డులో సచివాలయ కానిస్టేబుల్ భారతి వార్డులో 46 పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో పెన్షన్దారులు ప్రతి ఒక్కరూ తనకు 300 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో పెన్షన్ ఇవ్వనని చెప్పారు. తనకు లంచం ఇవ్వకపోతే భవిష్యత్తులో వారికి పెన్షన్ రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి లంచవతారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. గవర్నమెంట్ తీసేసినప్పుడు ఎవరు ఏం చేయలేరు మేడం. మీరు వాళ్ళని భయపడిన అవసరం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ యామిని. ముఖ్యంగా చూసుకుంటే కడప జిల్లా జమ్మలమడుగులో సచివాలయ ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా లంచవతారంగా మారిపోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే నిదర్శనంగా ఈ రోజు జరిగినటువంటి ఘటనే మనం చూసుకోవచ్చు. అయితే జమ్మలమడుగు పట్టణంలో ఉన్నటువంటి 16వ వార్డు సచివాలయ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి భారతి కూడా ఈ రోజు దాదాపుగా పింఛన్లు పంచుతున్న సమయంలో కూడా దాదాపుగా 46 పింఛన్లు కూడా ఆమె పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆమె అయితే అక్కడ వృద్ధులకు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కొక్క వృద్ధురాల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా 300 రూపాయలు తనకు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వృద్ధులు కొంతమంది ప్రజలు కూడా పూర్తిస్థాయిలో ఆమెను హెచ్చరించగా ఆమె పూర్తిస్థాయిలో కూడా ఆఫీస్ సంబంధించిన స్టేషనరీ కోసం కూడా 300 రూపాయలు వసూలు చేస్తానని చెప్పి స్వయంగా కూడా వారికి ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిస్థాయిలో ఏదైతే మున్సిపల్ కమిషనర్ కూడా ఈ సమస్యను అయితే దృష్టి తీసుకెళ్లడం జరిగింది. అయితే ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ కూడా పూర్తిస్థాయిలో ఈమె మీద పూర్తిస్థాయిలో యాక్షన్ తీసుకుంటామని, అలాగే దీనికి సంబంధించి కూడా జిల్లా ఎస్పీ కూడా లెటర్ రాస్తానని చెప్పి మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈమె గత ఏదైతే మనం చూసుకోవచ్చు కుటుంబ ప్రభుత్వం వచ్చేప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పెన్షన్లు పంచుతున్న నేపథ్యంలో కూడా దాన్ని పూర్తిస్థాయిలో ఈమె అటు ఏదైతే వృద్ధుల దగ్గర నుంచి కూడా పూర్తిస్థాయిలో 300 రూపాయలు కమిషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళని ప్రధానంగా డిమాండ్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది కనుక ఎవరికైనా విషయం బయటికి చెప్తే కనుక వాళ్ళకు పెన్షన్ రానికుండా అలాగే పూర్తిస్థాయిలో కూడా అడ్డుపడతానని, అలాగే పూర్తిస్థాయిలో ఆ పెన్షన్ కూడా రద్దు చేసే దిశగానే తీసుకెళ్తానని చెప్పి వాళ్ళని కూడా బెదిరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు దాదాపు కొంతమంది ప్రజలు అలాగే వృద్ధులందరూ కూడా ఈ ఆమె చేసినటువంటి ఆధారాలు తట్టుకోలేకనే ఈ రోజు అయితే కనుక మీడియా దృష్టికి అలాగే కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ పైన అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కూడా చర్యలు తీసుకుంటామని, అలాగే జిల్లా ఎస్పీకి కూడా లేఖ రాసి ఆమె మీద చర్యలకు సిద్ధపడతామని చెప్పి మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఆమెని రైట్, థ్యాంక్ యూ. వాళ్ళతో ఫైట్ చేయండి. ఎట్లయితే